హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను డొనేటింగ్ వీడియో కాకుండా నార్మల్ వీడియో చేయడం అయితే ఇదే మొదటిసారండి. మొన్న మా పాప సాన్వి కూచిపూడి డాన్స్ వీడియో పెట్టాను కదండీ! ఆ వీడియో చూసిన తర్వాతయితే చాలామంది ఇన్‌స్టాలో అలాగే వాట్సాప్ నంబర్ ఉంది కదండీ! ఆ నంబర్‌కి చాలామందయితే మెసేజ్‌లు పెడుతూ ఉన్నారు. డాన్స్ ఎన్ని మంత్స్ నుంచి నేర్చుకుంటుంది? అసలు ఫీజ్ ఎంతుంటుంది? ఇలాంటి డౌట్స్ చాలామందయితే అడిగారండి. సో, వాళ్ళందరి కోసం ఒక చిన్న వీడియో అయితే చేసి పెడితే బావుంటుంది. అందరి డౌట్స్ క్లియర్ అవుతాయని చెప్పేసి నాకనిపించింది. అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. సాన్వి అయితే కూచిపూడి డాన్స్‌కి ఈ సమ్మర్ హాలిడేస్ మే నుంచయితే వెళ్తుందండి. మేలో తనని వీక్లీ 2 క్లాసెస్ ఓన్లీ సాటర్‌డే, సండే క్లాసెస్‌కి మాత్రమే జాయిన్ చేశాము. కానీ మేలో ఎక్కువగా మేము డొనేటింగ్ అవి చేస్తూ ఉన్నాం కదా! సో, తనకి రెగ్యులర్‌గా వెళ్ళడానికైతే కుదరలేదండి. వీక్లీ 1 క్లాస్ అలా వెళ్ళింది. మోస్ట్‌లీ మే అంతా కలిపితే ఒక 4 క్లాసెస్‌కి వెళ్ళింది. కానీ సాన్వికి కూచిపూడి డాన్స్ అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంది. అందుకని తను జూన్ నుంచి ఇంకా రెగ్యులర్‌గా వెళ్తాను అన్నది. సో, ఇంకా జూన్ నుంచయితే వీక్లీ 6 క్లాసెస్‌కైతే జాయిన్ చేశానండి. 6 క్లాసెస్‌కి ఫీజయితే 4500 అండి మంత్‌కి. మనం వీక్లీ 2 క్లాసెస్ తీసుకుంటే ఓన్లీ సాటర్‌డే, సండే క్లాసెస్ అయితే 2000 అండి. ఫీజయితే అన్ని డాన్స్ క్లాసుల్లో ఒకేలా అయితే ఉండదండి. ఒక్కో డాన్స్ క్లాస్‌లో ఒక్కో ప్రైజ్ ఉంది. జస్ట్ ఐడియా కోసమైతే సాన్వి ఫీ ఎంత అనేదైతే చెప్తున్నాను మీకు. సాన్వి డాన్స్ క్లాస్‌లో ఎలా ప్రాక్టీస్ చేస్తారు అనేది ఒకసారైతే చూడండి. సో, ఇలా అయితే డాన్స్ క్లాస్‌లో డాన్స్ అయితే నేర్పిస్తారండి. సాన్వి అక్కడ బ్లాక్ కలర్ డ్రెస్ ఏసుకుంది. నేను వీడియో తీస్తూ ఉన్నాను కదా! సో, నన్ను చూసుకుంటూనే ఉంది ఆ రోజైతే. డైలీ ఒక 1 అవర్ క్లాస్ అయితే ఉంటుందండి. పిల్లలకి స్టడీస్‌తో పాటు ఇలా ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటైతే ఉండాలండి. వాళ్ళు ఎంతసేపు చదువుకోవడం, మళ్ళీ ఇంటికి వచ్చి కూడా అవే హోమ్ వర్క్స్ చేసుకోవడం, లేదంటే ట్యాబ్స్ చూడడం, ఫోన్స్ చూడడం, ఇలాగే రెగ్యులర్‌గా అయితే ఇవే జరుగుతూ ఉంటాయి కదండీ! అలా కాకుండా మనం వాళ్ళకి ఇష్టమైన ఏదో ఒక యాక్టివిటీలో వాళ్ళని ఎంగేజ్ చేస్తే కొంచెం వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. సేమ్ టైం వాళ్ళు ఎక్కువ ఫోన్స్, ట్యాబ్స్ అవి కూడా అవాయిడ్ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. సో, అందుకనైతే నేను సాన్వికి కంపల్సరీగా ఏదో ఒక యాక్టివిటీ అయితే జాయిన్ చేస్తానండి. తను ఫస్ట్ క్లాస్ అయిపోయిన వెంటనే హాలిడేస్‌లోనే నేను తనని బ్యాడ్మింటన్ అయితే జాయిన్ చేశాను. డైలీ 1 ½ అవర్ క్లాస్ అయితే ఉండేదండి బ్యాడ్మింటన్. 1 ఇయర్ బ్యాడ్మింటన్‌కైతే వెళ్ళింది. ఈ హాలిడేస్ వరకు కంటిన్యూయస్‌గా బ్యాడ్మింటన్‌కైతే వెళ్ళింది. కాకపోతే ఈ హాలిడేస్‌లో చాలామంది ఫ్రెండ్స్ మానేశారని చెప్పేసి ఇంక తను వెళ్ళనంది. యాక్చువల్లీ తనకి బ్యాడ్మింటన్ 1 ఇయర్ ఆడింది గానీ తనకంత ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ డ్యాడీకి బ్యాడ్మింటన్ ఇష్టమని చెప్పేసి మేము జాయిన్ చేశాము. తను 1 ఇయర్ వెళ్ళింది. బట్ ఇప్పుడైతే ఇంకా నేను కూచిపూడికే వెళ్తాను. నేను బ్యాడ్మింటన్‌కి వెళ్ళనని చెప్పేసింది. సరే పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే మనం అందులోనే ఎంకరేజ్ చేయాలి కదా వాళ్ళని. సో, మనకి బ్యాడ్మింటన్ ఇష్టం ఉందని చెప్పేసి సాన్విని అందులో ఉంచడం కరెక్ట్ కాదు అనిపించి, సో, తనకి కూచిపూడి ఇంట్రెస్ట్ ఉందని చెప్పి నేను జాయిన్ చేశాను. తను ఇప్పటివరకు అయితే 1 మంత్ కూడా రెగ్యులర్‌గా కూడా క్లాసెస్‌కి వెళ్ళలేదండి. మేము బయటికి వెళ్ళడం, ఈ డొనేటింగ్స్ అని లేకపోతే ఏదో పనుల మీద బయటికి వెళ్ళడం వల్ల మాక్సిమం మొత్తం కలిపితే ఒక 15, 20 క్లాసెస్‌కి మాత్రమే వెళ్ళిందండి. కానీ తనకి చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ 15, 20 క్లాసెస్‌కే తను చాలా బాగా వేస్తోంది ఇప్పటివరకు అయితే డాన్స్. నాకదే అనిపిచ్చింది. సాన్వికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తను అంత ఫాస్ట్‌గా నేర్చుకుంది. సో, 1 ఇయర్ తను బ్యాడ్మింటన్‌కి వెళ్ళినా గూడా బ్యాడ్మింటన్ మీదయితే సాన్వికి ఇంట్రెస్ట్ రాలేదు. సో, పిల్లలకి ఏది ఇష్టముంటే మనం అందులో ఎంకరేజ్ చేస్తే వాళ్ళు అందులో త్వరగా డెవలప్ అవుతారు అని చెప్పేసి నాకిప్పుడు అర్థమైంది సాన్విని చూసిన తర్వాత. తనకి కూచిపూడి చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో, అందుకు చాలా ఫాస్ట్‌గా నేర్చుకుంటుంది కూచిపూడి డాన్స్.
డాన్స్ అయితే. సో, మీరు కూడా మీ పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోండి. మనం ఫోర్స్ చేసి ఒక దాంట్లో జాయిన్ చేసినా సరే, వాళ్ళకది ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళు త్వరగా నేర్చుకోలేకపోవచ్చు. సో, పేరెంట్స్‌గా మనం పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంది అని తెలుసుకుని, వాళ్ళని అందులో మనం ఎంకరేజ్ చేశామనుకోండి, వాళ్ళు చక్కగా ఇంప్రూవ్ అవుతారు. కొంతమంది ఏమని మెసేజ్ చేశారంటే, పిల్లలకి ఇలా కూచిపూడి డాన్స్ నేర్చుకోవాలనైతే చాలా ఇంట్రెస్ట్ ఉందండి. కానీ మా హస్బెండ్ ఒప్పుకోరు అని కూడా కొంతమంది మెసేజ్ చేశారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసి, పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది నేర్పించడానికైతే ట్రై చేయండి. కూచిపూడి డాన్స్ అనే కాదు, పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అందులో జాయిన్ చేయండి. వాళ్ళకి చదువుతో పాటు ఫిజికల్ యాక్టివిటీ కూడా కంపల్సరీగా ఉండాలండి. పొద్దున్నే లేచి వాళ్ళు స్కూల్‌కెళ్ళిపోతారు. మళ్ళీ ఈవినింగ్ వస్తారు. మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత సేమ్ హోంవర్క్స్ చేయిచ్చేస్తూ ఉంటాం మనం. కనీసం ఒక 1 అవర్ అయినా వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉంటే వాళ్ళ బ్రెయిన్ ఫ్రెష్ అవుతుంది. సేమ్ టైం వాళ్ళు హెల్తీగా కూడా ఉంటారు. స్కూల్లో అంతా అలా కూర్చునే ఉంటారు. మళ్ళీ ఇంటికొచ్చి కూడా అలాగే కూర్చొనుంటే ఇంకా వాళ్ళు హెల్తీగా ఎక్కడ ఉంటారు చెప్పండి? సో, అందుకని ఏదో ఒక యాక్టివిటీలో అయితే జాయిన్ చేయడానికి ట్రై చేయండి. కొందరికి అవకాశం లేకపోవచ్చు. కొంతమంది మనీ పే చేయలేకపోవచ్చు. అలా కుదరని వాళ్ళు మీ ఇంటి దగ్గర పార్క్ ఉంటే ఈవినింగ్ ఆ పార్క్‌కి పిల్లల్ని తీసుకువెళ్ళండి. ఒక 1 అవర్ పార్క్‌లో వాళ్ళని వేరే పిల్లలతో కలిపి ఆడుకోనివ్వండి. అలా బయటికి తీసుకువెళ్ళడం, తీసుకురావడం కూడా కొంతమందికి కుదరకపోవచ్చు. అలాంటి వాళ్ళు మీ ఇంటి దగ్గరే పిల్లలున్నారనుకోండి, ఆ పిల్లలతో కాసేపు ఈవినింగ్ అలా ఒక 1 అవర్ అలా పిల్లల్ని ఆడుకోనివ్వండి. ఇలా ఏదో ఒకటి మన వీలును బట్టి మనం పిల్లలకి ప్లాన్ చేయాలి. అది బయట క్లాసెస్‌కి జాయిన్ చేయగలిగితే జాయిన్ చేయొచ్చు. లేదంటే పార్క్‌కి తీసుకువెళ్ళొచ్చు. లేదంటే ఇంటి దగ్గరే పిల్లలతో ఆడుకోనివ్వాలి. ఏదో ఒకటి చేస్తే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉండి వాళ్ళు హెల్తీగా ఉంటారు. నేను చాలామంది పేరెంట్స్‌ని చూసిన తర్వాతే ఇదంతా మీకు చెప్తున్నానండి. కొంతమంది పేరెంట్స్ ఓన్లీ స్టడీస్ మీద మాత్రమే కాన్సంట్రేట్ చేస్తారు. వాళ్ళు స్కూల్‌కి పంపిస్తారు. మళ్ళీ వచ్చిన తర్వాత ట్యూషన్‌కి పంపిస్తారు. మళ్ళీ ఇంటికి వచ్చాక కూడా చదివించేస్తూ ఉంటారు. అస్సలు పిల్లల్ని అలా అయితే చేయకూడదండి. చదువుతో పాటు వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీ అయితే కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు సాన్వి అయితే థర్డ్ క్లాస్ అండి. తను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి డాన్స్ క్లాస్‌కి అయితే వెళ్తుంది. డాన్స్ క్లాస్ అయిపోయి వచ్చిన తర్వాత నేను ఇంట్లోనే హోంవర్క్స్ చేయిస్తాను. సాన్వినైతే ట్యూషన్‌కి అయితే ఏం పంపించనండి. నేనే చదివిస్తాను తనని. నన్ను డాన్స్ క్లాస్ కోసం డౌట్స్ అడిగిన వాళ్ళందరికీ అయితే నేను క్లారిటీ ఇచ్చాను అనే అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే కనుక తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ హ్యాపీ మామ్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.